ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం వరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం చదవగా విన్నాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 13 నుండి 14 వరకు మనం చదవగా విన్నాము. ధ్యాన వాక్యంగా లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానములు కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయించుండేది. ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన. స్తోత్రం తండ్రి మహాపరిశుద్ధుడా, ఆత్మదేవ ఆత్మడానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా. ఎక్కడైతే ముగ్గురు కూడిన నామాన్ని స్మరిస్తున్నావు మాత్రం నేను చెప్తున్నావు. ఈరోజు వాక్యం ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపణపడి కోట్ల వందనాలు. మట్టి వారిని దుమ్మి దుమ్మి వంటి వాడిని నేను ప్రభు నోటి పొరగా వాడుకోమని నీ జ్ఞానాన్ని నాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పాఠ్య భాగంలో దేవదూతలు గొల్లలకు శుభవర్తమానం తెలియజేసిన తరువాత ఆ దూతతో పాటు పరలోక సైన్య సమూహం నుండి దూతలు వచ్చి ఇక్కడ దేవుడైన యెహోవాను స్తుతించినట్లు ఈ పాఠ్య భాగంలో మనం చూస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి ఇక్కడ స్తోత్రాలు చేయడం మనం ఇక్కడ చూస్తాం. ఈరోజు మన అంశం ఏంటంటే భూమికి సమాధానము. ఈరోజు భూమికి సమాధానము ఎవరి వల్ల వచ్చిందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడికి ప్రియకుమారుడుగా ఉండి మన పాపము నిమిత్తము ఈ లోకములకు వచ్చి ఈ లోకంలోనికి వచ్చి జన్మించడం ద్వారా మన కొరకు చనిపోవడం ద్వారా ఈ భూమి మీదకి సమాధానం వచ్చినట్లు మనం చూస్తాం. మనం చూస్తే యేసుక్రీస్తు రాకముందు ఈ భూమి మీద సమాధానము అనేది లేదు. ఎందుకంటే మనుషులమైన మనము మన పాపముల చేత ఈడవబడి మన పాపముల చేత మనకు సమాధానం లేని స్థితిలో మనం పడి ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు మన యందు కనికరం ఉంచి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించినట్లు మనం చూస్తాం. సమాధానము అనేది ఈ లోకంలో మనకి ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా కొనుక్కోలేము. మన దగ్గర డబ్బులున్నా అన్నీ ఉన్నా కూడా ఈ సమాధానము అనేది మనకు లేకపోతే మన జీవితాలు చాలా అర్థహీనంగా ఉంటాయి. ఎందుకంటే సమాధానం లేకపోతే మనకి ఎన్ని ఉన్నా కూడా వ్యర్థమే. ఎందుకంటే సమాధాన పరిస్థితులు మన కుటుంబంలో లేకపోయినా లేకపోతే మనం పనిచేసే చోట లేకపోయినా మనం చాలా మన జీవితాలు మనము నాశనం చేసుకుంటాం. అందుకే మనకు డబ్బులున్నా లేకపోయినా మనకు మొదట కావాల్సింది ఏంటంటే సమాధానం, శాంతి, సమాధానం. ఎవరికైతే శాంతి సమాధానాలు ఉంటాయో వారి కుటుంబాలు వర్ధిల్లుతాయి. డబ్బులున్న కుటుంబాలు వర్ధిల్లవు. ఎవరి కుటుంబంలో అయితే శాంతి ఉంటుందో, ఎవరి కుటుంబంలో అయితే సమాధానం ఉంటుందో వారి కుటుంబంలో మాత్రమే వర్ధిల్లుతారు. వారికి ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి జీవిస్తారు. ఈరోజు మన అంశం ఏంటంటే భూమికి సమాధానం. యేసుక్రీస్తు రాకముందు భూమి మీద సమాధానము అనేది లేదు, కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన మన కొరకు జన్మించిన తర్వాత ఈ భూమి మీదకి సమాధానము అనేది వచ్చింది. ఇక్కడ చూస్తే గొల్లలకు దేవదూత శుభవర్తమానం అందిస్తుంది. అంటే చూడండి, దేవుని యొక్క సమాధానం అంట పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే డబ్బులున్న వాళ్ళకి కానీ లేకపోతే ఈ లోకంలో అధికంగా ఉన్న వాళ్ళకి కానీ ఉండదు. కానీ ఎవరైతే దేవుని దయ పొందుకుంటారో, ఎవరైతే దేవుని కృప పొందుకుంటారో వారికి దేవుని యొక్క సమాధానము వస్తుంది. ఇక్కడ దేవుని సమాధానం ఎవరికి వచ్చింది? ఈ పాఠ్యభాగంలో గొర్రెలకు వచ్చింది. గొర్రెలు అన్నిట్లో కన్నా చాలా తక్కువ. వారి పనేది తినడం, ఆ గొర్రెలు కాల్చుకోవడం. అంతకు మించి వారికి ఇంకేమీ ఉండదు. ఆ రోజు ఆ అన్నం తినడం, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి గొర్రెలను కాల్చుకోవడం. కానీ చూసారా, అక్కడ ఉన్న ఆ ఎవ్వరికి దేవుని యొక్క సమాధానం రాలేదు. కానీ ఎవరికి వచ్చింది? అసలు ఎన్నిక లేనటువంటి గొల్లలకి ఇక్కడ దేవుని సమాధానం వస్తుంది. అంటే దేవుని సమాధానము ఎవరైతే దేవుని దయను పొందుకుంటారో వారికి మాత్రమే వస్తుంది. అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కునే
సమస్యలు. చాలా మందికి అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల సమాధానం ఉండదు. చాలా మందికి అప్పుల బాధలు ఉండడం వల్ల సమాధానం ఉండదు. ఇంకా రకరకాల సమస్యలు ఉండడం వల్ల సమాధానం ఉండదు. నీవు నేను కూడా కొన్ని సమాధానం లేని పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉండొచ్చు. ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుని దయ, దేవుని కృప ఎవరైతే పొందుకుంటారో వారికంట దేవుని సమాధానము ఉంటుందని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ క్రిస్మస్ కాలంలో ఇప్పుడైనా కూడా యేసుక్రీస్తుని మన కుటుంబంలోనికి, మన హృదయంలోనికి మనం చేర్చుకున్నట్లయితే దేవుని యొక్క సమాధానాన్ని మనం పొందుకుంటాం. అలనాడు యేసుక్రీస్తు జన్మించడం వల్ల భూమికి సమాధానం వచ్చింది. యేసుక్రీస్తు ఎప్పుడో జన్మించాడు, కానీ ఈరోజు నీ హృదయంలో మన కుటుంబంలో యేసుక్రీస్తు జన్మించినట్లయితే మన కుటుంబాల్లో సమాధానం వస్తుంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాంటి ఆ సమాధానం లేని పరిస్థితి అయినా యేసుక్రీస్తు దయ నీ మీద నా మీద ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థితులైన దేవుడు తీసివేసి మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఈ పాఠ్యభాగాలను అనుసరించి ఒక 2 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది ఏంటంటే, యేసుక్రీస్తు భూమికి రావడం ద్వారా, మన పాపముల కొరకు చనిపోవడం ద్వారా ఈరోజు మనము సమాధానాన్ని పొందుకుంటున్నాం. మనం చూసినట్లయితే మన పాపముల నిమిత్తం మనమే శిక్ష అనుభవించాలి. శిక్ష అనుభవించడం అనేది సమాధానకరమైన పరిస్థితి కాదు. శిక్ష అనుభవించడం అనేది చాలా కఠిన పరిస్థితి. ఆ పరిస్థితిని మనం అనుభవించకుండా యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి ఆయన ఇక్కడ జన్మించడం వల్ల ఏం జరిగిందంటే మనందరికీ కూడా సమాధానం వచ్చింది. చూడండి, సమాధానం అనేది మొదటిగా మనం నేర్చుకున్నట్లయితే ఒకటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు సమాధానం వస్తుంది. మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి. ఈ లోకంలో సమాధానం అనేది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నీవు నేను పొందుకోగలను. మన కుటుంబంలో ఎలాంటి సమాధానం లేని పరిస్థితి అయినా కూడా అది ఒక యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం పొందుకోగలం. చాలా మంది సమాధానం లేనప్పుడు ఎవరెవరి దగ్గరకు వెళ్తా ఉంటారు, ఎవరెవరి చేత ప్రార్థన కాదు. నీవు ఒక చోట కూర్చొని దేవుని దయ నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో అప్పుడు దేవుని సమాధానం అంట నిన్ను ఆవరించుతాడు. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సమాధానం. ఈ లోకంలో ఏ మనుషుని ద్వారా నీకు సమాధానం రాదు, ఏ వ్యక్తి ద్వారా నీకు సమాధానం రాదు, కానీ యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం ఈరోజు నీవు నేను కలిగి ఉంటాం. అది ఎలాంటి పరిస్థితి అయినా కూడా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం సమాధానం కలిగి ఉంటాం. ఇక్కడ చూస్తే యేసు రక్తము ద్వారా మనం సమాధానం కలిగి ఉంటామని కొలస్సీ 1:19-20 అక్కడ రాయబడుతుంది. యేసు రక్తము ద్వారా మనం సమాధానం కలిగి ఉంటామని, ఆయన కార్చిన రక్తము ద్వారా మనం సమాధానం కలిగి ఉంటామని. తర్వాత యోహాను 16:33 అంటాడు ఏమని, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను అని అంటాడు. ఎవరి ఏంటంట? దేవుని యందు మాత్రమే సమాధానం ఉంటది, ఎవరి దగ్గర సమాధానం ఉండదు. ఒక సమస్యతో మనం బాధపడి వేరే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినట్లయితే వాళ్ళు మన బాధ ఎక్కువ చేస్తారే కానీ తక్కువ చేయరు. దేవుని దగ్గర మాత్రమే మనకు సమాధానం ఉంటుంది. దేవుడే మన సమస్యలు తీర్చువాడు. నీకు నాకు దగ్గర సమాధానం లేని పరిస్థితి ఏదైనా ఉన్నట్లయితే దేవుని ద్వారా మాత్రమే మనం ఏం పొందుకుంటామంట? సమాధానాన్ని పొందుకుంటాం. యేసు రక్తము ద్వారే సమాధానాన్ని పొందుకుంటాం. దేవుడు అంటున్నాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ దేవుడు అంటున్నాడు. చూడండి, తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనంలో, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోను సమాధానంతోను నింపునుగాక. చూడండి, అంటే విశ్వాసము ద్వారా ఈరోజు మనము సమాధానాన్ని పొందుకోవచ్చు అంటే. బైబిల్లో మనం చూస్తే రక్తస్రావం గల స్త్రీ, ఆమె విశ్వాసం ద్వారా ఏం పొందుతుంది? సమాధానాన్ని పొందుతుంది. ఆమె
దేవుడు ఏమన్నా తెలుసా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, నీకు సమాధానము గలదానమై పొమ్ము అని అన్నాడు. అంటే ఆమె విశ్వాసం ద్వారా సమాధానాన్ని పొందుతుంది. నిజంగా ఒక రోగము మనిషి సమాధానం లేకుండా చేస్తుంది కదండి. ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి రక్తస్రావం గల రోగంతో బాధపడుతున్నప్పుడు ఆమెకు సమాధానం లేదు. తన ద్రవ్యాన్నంతా వైద్యుల దగ్గరికి మొత్తం అవజేసేసుకుంది. సమాధానం లేని పరిస్థితిలో యేసుక్రీస్తు యందు విశ్వాసం వచ్చింది. ఎప్పుడైతే ఆయన వస్త్రపు చేతులు ముట్టుకుందో ఆమెను దేవుడు ఏమన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, నీవు సమాధానము గలదానమై పొమ్ము అన్నాడు. అంటే ఆమె రోగము ఎప్పుడైతే పోయిందో ఆమెకు సమాధానం వచ్చింది. ఈరోజు మనము సమాధానం పొందుకోవాలంటే మన రోగం పోవాలి, మన సమస్య పోవాలి. మన సమస్య మన రోగములు పోవాలంటే మనం యేసు ద్వారా మాత్రమే మనము సమాధానాన్ని పొందుకోగలము. పాపాత్మురాలైన స్త్రీ కూడా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఎవరంటే నీ విశ్వాసముని రక్షించను, నీవు సమాధానము గలదానమై పొమ్ము అంటాడు పాపాత్మురాలైన స్త్రీతో కూడా. ఆమె పాపములు చేసి ఆమె పాపముల ద్వారా సమాధానం లేకుండా ఉంది. నిజంగా ఒక పాపం మనం చేస్తున్నప్పుడు మన కుటుంబాల్లో సమాధానం ఉండదు, మన కుటుంబాల్లో సమాధానం లేకుండా పోతుంది. అప్పుడు ఆమె సమాధానం లేని స్థితిలో యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెను దేవుడు ఏమన్నాడు, నీ విశ్వాసముని రక్షించను, సమాధానము గలదానమై పొమ్ము అని అన్నాడు. అంటే పాపముల ద్వారా మనం సమాధానం లేకుండా ఉన్నప్పుడు, రోగముల ద్వారా మనం సమాధానం లేకుండా ఉన్నప్పుడు మనం విశ్వసించడం ద్వారా మనం ఈరోజు సమాధానాన్ని మనం పొందుకోవచ్చు. విశ్వాసం ఇచ్చడం ద్వారా నీవు సమాధానాన్ని పొందుకుంటావు. మనకి యెషయా గ్రంథం 9:16 ఏమంటాడు, ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముందును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త అయిన దేవుడు, నిత్యులకు తండ్రి అని అతనికి పేరు పెట్టబడిన దేవుడు వాక్యం సెలవించింది. మన దేవుడు ఎవరంట, సమాధానకర్త అయిన దేవుడు, సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. అంటే దీని అర్థం ఏంటంటే మనుషుల వల్ల మనకు సమాధానం రాదు, ఒక దేవుని ద్వారా మాత్రమే మనకి ఈరోజు సమాధానం వస్తుంది. రెండవదిగా మనం చూస్తే ఇక్కడ ఏమంటాడు మన ధ్యాన వాక్యంలో, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము అని అంటాడు. ఇక్కడ గొల్లలు ఆయనకి ఇష్టలుగా ఉన్నారు. ఏమీ లేని గొల్లలు, ఎన్నిక లేని గొల్లలు ఆయనకి ఇష్టలుగా ఉన్నారు కాబట్టి గొల్లలకు సమాధానకరమైన స్వార్థమానము ఇక్కడ గొల్లలకు అందించబడుతుంది. ఈరోజు యేసుక్రీస్తు మనుషులకు సమాధానం తేవడానికి ఆయన ఈ లోకంలోనికి జన్మించాడు. ఎవరు దేవునికి ఇష్టంగా ఉండి సొంత రక్షకులుగా ఎవరైతే వారి హృదయంలోనికి యేసుక్రీస్తుని ఆహ్వానిస్తారో వారికి మాత్రమే ఈరోజు సమాధానం కలుగుతారు. ఈ సమాధానం కావాలంటే మనం ఎలా ఉండాలంట, ఆయనకు ఇష్టంగా ఉండాలంట. మనం బైబిల్లో చూస్తే అసలు ఎవరు దేవుడికి ఇష్టలు, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ దేవుని వాక్యం సెలవించింది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఇక్కడ దేవుని వాక్యం సెలవించింది, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎవరు ఆయనకి ఇష్టలు అంటే యథార్థవంతులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఈరోజు ఈ లోకంలో మనము యథార్థముగా జీవించగలిగితే ఆయనకి ఇష్టంగా ఉంటాము. ఆయనకి ఇష్టంగా ఉండగలిగితే ఈరోజు దేవుని యొక్క సమాధానాన్ని నీవు నేను పొందుకోగలుగుతాం. దావీదు కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఆయన తన సమస్యల్లో యథార్థంగా జీవించాడు. దేవుడు దావీదు గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు, ఇష్టానుసారమైన మనుషుడు. అంటే యథార్థంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఈ విధంగానే ప్రశంసిస్తాడు. ఏమంటాడు, నా ఇష్టానుసారమైన మనుషుడు అని. అంటే అంతటి సాక్ష్యం మనం దేవుడి దగ్గర పొందుకోవడం అనేది చాలా ధన్యకరం కదా. దావీదు యథార్థంగా ప్రవర్తించాడు కాబట్టి దావీదు దేవుడు ఇష్టానుసారమైన మనుషుడు అని అన్నాడు. ఈరోజు మనం ఈ లోకంలో యథార్థంగా జీవించగలిగినట్లయితే మన పనులలో కానీ లేకపోతే సంఘంలో కానీ ఎక్కడైనా కూడా నీవు యథార్థంగా నమ్మకంగా జీవించగలిగినట్లయితే దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు ఇష్టమైన మనిషివి అంటున్నాడు. ఎవరైతే దేవుడికి ఇష్టంగా ఉంటారో వారికి ఈ లోకంలో సమాధానం కలిగిందంట. రెండవదిగా సామెతలు 12:22 అక్కడ అంటాడు, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. ఈ లోకంలో ఎవరైతే అబద్ధములు ఆడకుండా సత్యముగా ప్రవర్తిస్తారో వారంట
ఆయనకి ఇష్టలంట. అబద్ధమైన పెదవులు ఏంటంట? యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. సత్యముగా ఎవరైతే ప్రవర్తిస్తారో ఆయనకి ఇష్టంగా ఉంటారు, వారికి దేవుడు సమాధానాన్ని కలుగజేస్తాడు. బైబిల్లో అననీయ సప్పీరా ఉన్నారు. మనుషులతో అబద్ధం ఆడలేదు వాళ్ళు. ఎవరితో అబద్ధం ఆడారు? దేవుడితోనే అబద్ధం ఆడారు. తద్వారా వారు ఏం పొందుకున్నారు? మరణాన్ని పొందుకున్నారు. చూడండి, మనం దేవునితో అబద్ధములు ఆడినా, దేవుని యందు విరోధంగా మనం ప్రవర్తించిన మరణానికి మనము పాత్రలు అవుతాం. అందుకే సత్యవర్తనులు మాత్రమే యెహోవాకు ఇష్టలు, వారు మాత్రమే సమాధానాన్ని పొందుకుంటారని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత హెబ్రీ 11:6 ఉంటది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైయుట అసాధ్యము అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసము కలిగిన వారు దేవునికి ఇష్టలు. ఇందాక మనం నేర్చుకున్నాం కదా, విశ్వాసము ద్వారా మాత్రమే మనం ఈ లోకంలో సమాధానాన్ని పొందుకోగలం. దేవుడు నాకు ఈ కార్యాన్ని చేస్తాడు, దేవుడి విషయంలో నాకు మేలు చేస్తాడు, ఆయన మాత్రమే మేలు చేస్తాడని ఒక దృఢమైన విశ్వాసాన్ని నువ్వు కలిగినట్లయితే సమాధానాన్ని పొందుకుంటావు. తరువాత నువ్వు ఆ మేలును కూడా పొందుకుంటావు. విశ్వాసం లేకపోతే సమాధాన స్థితిలో మనం ఉంటాము, ఆ మేలును కూడా మనము పొందుకోలేము. అందుకే విశ్వాసము కలిగిన వారంటే దేవునికి ఇష్టలు. దేవునికి ఇష్టంగా ఉన్న వారికి మాత్రమే సమాధానం కలిగిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. 4వదిగా రోమా 4:18 అక్కడ అంటాడు, దేవుని కంట దాసులుగా ఎవరైతే ఉంటారో, అక్కడ ఇక్కడ ఈ విషయమందు క్రీస్తులకు దాసులైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉంటాడంట. అంటే దాసులుగా అంటే ఏంటి? దేవుడు పరిచయం చేసేవారు. ఏ పనైనా ఎవరైతే ఈ లోకంలో చేస్తారో వాళ్ళు దేవుని కంట ఇష్టలంట. ఈ వాక్యం చెప్పడం అనే కాదు, ఈ సంఘంలో ఏ పని దేవుని పని చేస్తారో వాళ్ళు దేవుని దాసులు, వాళ్ళు దేవునికి ఇష్టలై ఉంటారంట. వారికి ఈ భూమి మీద సమాధానం కలిగిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత కీర్తన 51:17 అంటాడు, ఏమని? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. క్రిస్మస్ కాలంలో ఎన్నో క్రిస్మస్ గడిచిపోతా ఉన్నాయి, మనుషులు గతించిపోతా ఉన్నారు. మనము ఈ క్రిస్మస్ లో అయినా విరిగిన మనసును మనం కలిగి ఉండాలి. మన పాపము నిమిత్తం మనం అంట పశ్చాత్తాపం పొందుకొని ఉండాలి. ఎవరైతే విరిగిన మనసు కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. అప్పుడు విరిగిన మనసు గల వారికి ఇక్కడ సమాధానం కలిగిందని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇష్టలుగా ఉండాలని మనం ఏం చేయాలంటే, ఒకటి యథార్థంగా ప్రవర్తించాలి. రెండవది సత్యవర్తనులుగా అబద్ధములు ఆడకుండా నిజం పలుకుతా ఉండాలి. మూడవది విశ్వాసం కలిగి ఉండాలి. నాలుగవది దేవునికి దాసులుగా ఉండాలి. ఐదవది విరిగిన మనసులు కలిగి ఉండాలి. ఈ 5 రకాలుగా ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో వారంట సమాధానాన్ని కర్తైన దేవునికి బిడ్డలుగా ఉంటారు. సమాధానాన్ని ఇక్కడ వారు పొందుకుంటారు. ఈ సమాధానం మనకు కావాలంటే ఒకటి యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానం ఉంటుంది. రెండవది ఆయనకి ఇష్టంగా జీవించాలి. ఆయనకి ఇష్టంగా జీవించినట్లయితే ఈ లోకంలో మనము సమాధానాన్ని పొందుకుంటాం. ఈ రెండింటికి మూలంగా మాత్రమే సమాధానం వస్తుంది, కానీ ఇంకా దేని ద్వారా కూడా ఈ లోకంలో మనకి సమాధానం రాదు. చివరిగా మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:33 దేవుడు సమాధానములకే కర్త గాని అల్లరికి కర్త కాదు. సమాధానములకే కర్త గాని అల్లరికి కర్త కాదు. ఇలా కనుక నీవు నేను జీవించినట్లయితే 29వ కీర్తన 11వ దేవుని ఆశీర్వాదం మనకి ఇక్కడ కనిపిస్తుంది. 29వ కీర్తన 11వ 29వ కీర్తన 11వ ఉంటుంది. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించి. ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా సమాధానాన్ని పొందుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తుకి ఇష్టంగా జీవిస్తారో వాళ్ళు ఏమవుతారంట? తన ప్రజలకు సమాధానం కలుగజేసి ఆయన వారిని ఆశీర్వదించును. ఒక సమాధానం మన కుటుంబంలో ఉంటే ఆశీర్వాదం అనేది ఆటోమేటిక్ గా మన కుటుంబంలోనికి వచ్చేసింది. సమాధానం మన కుటుంబంలో లేకపోతే ఆశీర్వాదాలు మన కుటుంబంలోనికి రావు. నిజంగా చెప్పాలంటే డబ్బులున్న ఆశీర్వాదం కాదు, కానీ మనకి అన్ని లోకంలో ఆస్తిపాస్తులున్న ఆశీర్వాదం కాదు, కానీ మనకంట సమాధానం ఉండడం అనేది ప్రప్రదమైన ఆశీర్వాదం. సమాధానంగా ఉన్న మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. సమాధానంగా ఉన్న మనుషులు అన్ని సంపాదించుకోగలుగుతారు. సమాధానంగా ఉన్న మనుషులు ఈ లోకంలో ఆశీర్వాదానికి కర్తలుగా ఉంటారు. ఈ సమాధానం మనకు కావాలంటే ఆనాడు గొల్లల
మనకు సమాధానం కావాలంటే యేసుక్రీస్తుని మన హృదయంలోకి మనము ఆహ్వానించాలి. మన కుటుంబంలోకి మనం ఆహ్వానించగలిగితే ఆయన మనకు సమాధానం కలుగజేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. మన సరిహద్దుల్లో కూడా ఆయన సమాధానం కలుగజేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజే ఈ లోకంలో మనకు దేవుని మన కుటుంబంలోకి ఆహ్వానించి మన పాపములని ఒప్పుకొని, పాపాత్మురాలైన స్త్రీ ఎలాగైతే తన పాపములు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు నీ విశ్వాసములను రక్షించను, సమాధానం కలదారని పొమ్ము అన్నాడు దేవుడు. మన పాపములైతే మనం ఇక్కడ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే మన సమాధానం పొందుకుంటాం, తద్వారా ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకుంటాం. ఇలాగ మనం పొందుకోవాలని అతి కృపా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం.